శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే. పిఎస్పి బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పెరవలి మండలం అన్నవర్పాడు గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న శ్రీ ఉమాదేవి సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్ఫటికలింగ స్పర్శ దర్శనం 6 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోనేటి ఆలయంలో అంబికా సమేత మహామహేశ్వర స్వామిగా స్ఫటికలింగ రూపంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు వచ్చారు. ఈరోజు కార్తీక సోమవారం కావడం మరింతమంది భక్తులు విచ్చేసి చాలా ఆహ్లాదకరంగా గుడి వాతావరణం కనిపించింది. స్ఫటికలింగ దర్శనానికి విచ్చేసిన భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి వద్ద నుండి కూడా క్యూ లైన్లో నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతో స్ఫటికలింగ స్పర్శ దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంగణ సమీపంలో రహదారి ఇరువైపులా కూడా ఎటు చూసినా భక్తులు వారి వాహనాలతో నిండి ఉండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్ఫటికలింగ దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించుకుని ప్రధాన ఆలయాలైన శ్రీ కార్యసిద్ధి గణపతి, శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రధాన ఆలయం చుట్టూ నిర్మించిన ఉపాలయాలను కూడా దర్శించుకుని వారు తెచ్చుకున్న ద్రవ్యాలతో స్వయంగా అభిషేకించుకునే విధంగా ఏర్పాటు చేసిన శివలింగానికి అభిషేకాలు స్వయంగా చేసి స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించడం జరిగింది. సాధారణ రోజుల్లో కూడా ఈ ఆలయంలో సోమవారం శనివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో 5 ప్రదక్షిణలు 5 సోమవారాలు 5 శనివారాలు పెట్టుకున్న భక్తులు ఇచ్చేసి
ఆ రోజు ప్రత్యేకమైన పూజలు జరిపించుకుని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున ఈ స్వామివారికి అభిషేకాలు, మాస కళ్యాణం జరిపించడం జరుగుతుంది. ఈ మాస కళ్యాణ సమయంలో మరింత భక్తులు విచ్చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి తలంబ్రాలను ఆశీర్వాదంగా తీసుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది.